అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఈరోజు ఈ వీడియోలో ద్వారా మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి, అదేవిధంగా ఈ 2025 సంవత్సరం మే నెల 11వ తేదీ ఆదివారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. రేపటి రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం మీకైతే ఒక అతిపెద్ద శిక్ష అనేది మీకు పడబోతుంది. అసలు ఎటువంటి శిక్ష మీకు పడబోతుంది, అసలు ఎటువంటి పరిణామాలు దీనివల్ల మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఏ విధమైనటువంటి వ్యక్తి మీ జీవితంలోకి ఆటంకాన్ని కలిగించబోతున్నాడు, ఎటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా చూసి వివరంగా తెలుసుకుందామండి. అదేవిధంగా మీకు ఈ రేపటి రోజున ఎటువంటి ప్రతికూల అనుకూల అంశాలన్నిటి ఉన్నాయి, ఏ దేవతారాధన మేలు చేస్తుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా కొత్తగా చూస్తున్నట్లు వారు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుసు వారి పరిధిలోకి వస్తారు. ఈ రాశాధిపతి గురువు. ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు ఎంతో మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు. అదేవిధంగా అనుకున్నవన్నీ సాధించే వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం వీరికైతే చెప్పుకోవచ్చు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనినైనా కానీ మొదలు పెడుతూ ఉంటారు. అదేవిధంగా వీరి యొక్క జీవితంలో ఎన్నెన్నో నిందలు, ఎన్నెన్నో ఆరోపణలు మీరు ఎంత బాధకు గురి చేసినప్పటికీ కూడాను వీరు వారన్నింటినీ కూడా అధిగమించుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక అదేవిధంగా వీరు ఎంతో చలాకీగా చురుకుదనంగా వీరి యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది. విశాలమైన నేత్రాలతో శరీర ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. మరి ముఖ్యంగా గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు ఎదుటి వారిని ఆకర్షించుకునేటువంటి గుణము, అదేవిధంగా ఎంతో చాకచక్యంగా మాట్లాడేటువంటి స్వభావము వీరికి అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరు ఎప్పుడు కూడా వీరి యొక్క స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ సమయాన్ని ఎక్కువ గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా వీరికి దైవభక్తి కూడా చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. అదేవిధంగా మీరు ఎవరైనా సహాయం కోరి వస్తే మాత్రం వారిని కొత్తగా అసలు వారికి వెనుతిరిగి పంపరు. ఏదో విధంగా వారికి సహాయం అయితే ఖచ్చితంగా అందించే తీరుతారు. కాబట్టి వీరి యొక్క పరిస్థితులు మాత్రం వీరికి ఎప్పుడు కూడా ఎవరికి కూడా సహాయం అందించే విధానంగా వీరికి అనుకూలంగా ఉండదని చెప్పుకోవాలి. ఇక వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం ఈ రోజున మనం చూసినట్లయితే మీరైతే ఈ రోజున మీ యొక్క భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క భయాన్ని కూడా వీలైనంత వరకు కూడా త్వరగా అయితే వదిలేయాలి. ఎందుకంటే మీ యొక్క ఆరోగ్యం సత్వరమే పాడేటువంటి మీ యొక్క గ్రహచారణల రీత్యా మీరు ఆరోగ్యంలో పెద్ద కుదుపు అనేది వచ్చి మీ ఆరోగ్యాన్ని అనుభవించేటువంటి అవకాశాన్ని అయితే కోల్పోవచ్చు అన్నటువంటి రోజుగా మీకు ఈ రోజున చాలా ఎక్కువగా అధికంగా ఆరోగ్య సమస్యలతో బాధపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు మీ ముందుకు వచ్చేటువంటి కొత్త పెట్టుబడుల అవకాశాలను కూడా కనిపెట్టండి. కానీ మీ యొక్క ప్రాజెక్ట్ గురించి నిబంధనలు అధ్యయనం చేసిన తర్వాతనే కమిట్ అవ్వండి. పొరుగువారితో తగదా మీ యొక్క మూడ్ని అంతా పాడు చేస్తుంది. కానీ మీరు మాత్రం మీ యొక్క నిగ్రహాన్ని అస్సలు కోల్పోకండి. ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆర్జం పోసినట్లే అవుతుంది. మీరు మాత్రం సహకరించకపోతే ఎవరు కూడా మీతో పోట్లాడలేరు. సామరస్యత బంధాలను నెలకొందించుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. అల్లము గులాబీలతో కూడిన చాక్లెట్లను ఎప్పుడూ రుచి చూస్తారా? మీ యొక్క ప్రేమ జీవితంపై ఏమి ఒక అద్భుతమైనటువంటి కోణాన్ని అయితే చూపుతుంది. మీ యొక్క పదనటువంటి పరిశీలన మిమ్మల్ని అందరికంటే ముందుండేలాగా చేయడానికి ఎంతో సహాయపడుతుంది. చాలా కాలం తర్వాత జీవిత భాగస్వామి నుండి మీరు ఒక చక్కటి వెచ్చని కౌగిలింపును అయితే అందుకుంటారు. మీ యొక్క మాటలు వినకపోతే దయచేసి మీ యొక్క సహనాన్ని అస్సలు కోల్పోవద్దు. మీ యొక్క పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. తద్వారా రియాక్షన్ అనేది చాలా బాగుంటుంది. మనం అసలు ముఖ్యంగా గమనించినట్లయితే రేపటి రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం మీకైతే ఈ మెత్త శిక్ష అయితే పడబోతుంది. నరకాన్ని చూస్తారని చెప్పుకోవాలి. అసలు ఎటువంటి శిక్ష అనేది మీకు పడబోతుంది. ఎందువల్ల ఈ యొక్క పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఎందుకు
అసలు ఈ పరిస్థితి ఈ విధంగా మీకైతే పగపడుతున్నాయి. అసలు ఆ శిక్ష మీకు ఎందుకు పడుతుందన్నటువంటి విషయానికి వస్తే కనుక, మీరైతే చాలా కాలంగా మీకున్నటువంటి సమస్యలు కానీ, లేదంటే మీ మనసులో ఉన్నటువంటి ఆలోచన కానీ ఎవరికి కూడా చెప్పుకోలేక, అది ఎంత బయటపడినప్పటికీ కూడాను, అది మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఆ యొక్క సమస్యకు తగినటువంటి పరిష్కారం అనేది మీకు దొరకక మీరు ఎన్నెన్నో ఇబ్బందులను, బాధలకు గురి అవుతూ వస్తున్నారు. ఆ యొక్క సమస్యకు మీరు ఎంతో లోపల మదన చెందుతూ వస్తున్నారు. అది ఒక శారీరక సమస్య మాత్రమే కాదు, మీ యొక్క మానసిక సమస్యగా కూడా మారబోతుంది. అది మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద రహస్యం కావచ్చు, లేదంటే మీ జీవితానికి సంబంధించినటువంటి ఎవరికి తెలియనటువంటి ఒక పెద్ద సమస్య అయినా సరే మీ జీవితంలో మారిపోబోతుంది. ఈ యొక్క సమస్య అనేది రేపటి రోజున మీ యొక్క జీవితంలో బయటపడబోతుంది. ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా మీకు చాలా అంటే చాలా బాధాకరమైన పరిస్థితులుగా మారబోతున్నాయి. దానివల్ల మీ యొక్క సమస్య ఎంత తీవ్రతమైనటువంటి పరిస్థితులుగా, మనసుకు ప్రశాంతత లేనటువంటి సమస్యగా మారనుంది. మరి ఎంతో ఇబ్బందికరమైనటువంటి సమస్యగా ఈరోజు మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది. అలాగే ఈ రోజున ఆ యొక్క బాధను భరించలేక మీరు ఎంతో నరకాన్ని చూడబోతున్నారు. ఆ బాధతో మీరు విలువలాడిపోతారు. ఆ యొక్క రహస్యం అనేది వేరొక విద్య కానీ చెప్పక తప్పనటువంటి మనస్సు అనేది మీరు మీ కుటుంబ సభ్యులతో పంచుకోబోతున్నారు. ఇక ఈ సమస్య కారణంగా మీకున్నటువంటి ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా పడతాయి. ఇక దీని కారణంగా మీకున్నటువంటి ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా పడతాయి. అలాగే ధనుసు రాశి వారిపైన, మీపైన చాలా రోజుల నుంచి మీపైన విపరీతమైనటువంటి కోపంతో ఉంది. అలాగే మీపైన ఆ కోపంతో ఆమె ఒక పగగా, అంటే మీకు ఏదైనా కానీ ఆని తలపెట్టే విధానంగా ఏదైనా దొరికితే చాలు మీకు ఏదో ఒక విధానంగా ఆని తలపెట్టాలని చెప్పి కాసుకొని ఉంది. అలాగే ఆమె మీ స్నేహితుల్లో కావచ్చు, లేదంటే బంధువర్గంలో కావచ్చు, సన్నిహితుల్లో కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యులుగా మీకు ఒక పెద్ద, అంటే ఎవరైనా కానీ తెలిసినటువంటి వ్యక్తే కావచ్చండి. కాబట్టి వారి కోసం, అంటే మీరు ఎవరితోనైనా కానీ అనవసరంగా ఇంతకుముందు రోజులలో గతంతో ఎవరితోనైనా గొడవలు జరిగినా కానీ ఇంకేదైనా ఉంటే గుర్తు తెచ్చుకోండి. వారి ఇంతవరకు మీరైతే స్ట్రెస్కి గురయ్యేటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే లేనిపోని ప్రాబ్లమ్స్ అనేటివి రేపటి రోజున వారి ద్వారానైతే ఫేస్ చేయబోతున్నారు. కాబట్టి మీ వెనకాల మీకు తెలియకుండానే ఒక ప్లాన్ అనేది ఆవిడ వేసుకొని ఉంది. కాబట్టి ఆ యొక్క ప్లాన్ అనేది ఈ రోజున మీరు చూపించాలనుకుంటుంది. కాబట్టి ఆ కక్ష సాధింపు చర్యలు, అలాగే ఆమె మీ ద్వారా ఏదో ఒక విధంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పి చాలా చక్కగా మీతో మాట్లాడాలని చెప్పేసి మీ దగ్గరికి వస్తుందండి. కాబట్టి కొంచెం మీరు అప్రమత్తంగా ఉండండి. మీ యొక్క సంబంధించినటువంటి ఎటువంటి విషయాలను కూడా ఆమెతో మీరు పంచుకోకండి. అలాగే మీకు సంబంధించినటువంటి ఆర్థిక విషయాల పట్ల కానీ, లేదంటే ఇంకేదైనా మీకు సంబంధించినటువంటి విషయాలు చాలానే ఉంటాయి కదండి. డబ్బు పరంగా కానీ, అంటే మీకు ప్రస్తుతం ఏదైనా కానీ మంచి అభివృద్ధి రంగంలో ఉండాలనుకోండి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో గతంలో ఏదైనా గొడవలు ఉన్నాయి కానీ ఇప్పుడుతో చక్కగా మాట్లాడుతున్నారు కదని చెప్పేసి ఆ మాయలో కనుక మీరు వాళ్ళతో అన్ని విషయాలను, అంటే మీరేంటంటే కమర్షియల్ లేకుండా ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటారు. కానీ ఎదుటి వ్యక్తులు అలా ఉండరు కదా. కాబట్టి మీ మంచి మనసుకు భగవంతుడు అనేవాడు మీకు అండగా ఉంటాడు. అది వేరే విషయం. కానీ మీకు మీరుగా కొంచెం జాగ్రత్తగా, అప్రమత్తంగా అనేది తప్పకుండా ఉండే తీరాలి. ఇక అలాగే కొంతమంది వ్యక్తులు, అంటే మీ స్నేహితులు మీకు రేపటి రోజున మంచి సర్ప్రైజ్ని అయితే ప్లాన్ చేశారండి. అలాగే మీకు సంబంధించినటువంటి విషయాలలో, అంటే మీకు ఏదైనా చాలా రోజుల తర్వాత వారు మిమ్మల్ని కలవడం కానీ, లేదంటే ఇంకేదైనా విషయంలో మీకు ఒక, అంటే ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడము, మాట్లాడడం, ఇలా టైం అనేది స్పెండ్ చేయబోతున్నాము. అలాగే మంచి ఉద్యోగ అవకాశం అనేది ఇంకా రేపటి రోజున ఉద్యోగం కోసం ఎదురు చూసిన వారికి మంచి ఉద్యోగ అవకాశం వస్తుంది. లేదంటే వ్యాపారం కోసం అవకాశం కోసం చూస్తున్న వారికి వ్యాపార అవకాశం అయితే చక్కగా ఉంటుంది. అలాగే మీ ముందు ఒక అవకాశం వచ్చి మంచి పరిస్థితులు అయితే ఈ రోజులో దినపడ ప్రకారం మీకు అనిపిస్తున్నాయి. ఇక పని భారం కూడా కాస్త ఎక్కువగా ఉంటుందండి. దీని కారణంగా స్ట్రెస్కి కూడా ఎక్కువగా లోనవుతారు. అలాగే మీకు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొనేటువంటి అవకాశాలు, ఈ రెండు విషయాలలో మాత్రం జాగ్రత్త వ్యవహరించండి. అలాగే రాశివారు కొంచెం మీకు రేపటి రోజున ప్రతికూలంగా అనుకూలంగా నడిపించింది అనుకోండి, మనసు నిండా కూడా శివనామస్మరణ తప్పకుండా చేసుకోండి. అలాగే ఈ రోజున ఈ యొక్క రాశి జాతకులకు కొన్ని ఇబ్బందులు కలగబోతున్నాయని చెప్పుకున్నాం కదా. అలాగే ఒక వ్యక్తి పరిచయం వల్ల కూడా మీకు
ఇబ్బందులు కలగబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా పరిచయమై ఉండవచ్చండి. ఆ వ్యక్తితో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. మీకు ప్రమాదం పొంచి ఉందని అనిపిస్తే కనుక ఖచ్చితంగా వారిని అయితే మీరు ఎంత దూరం పెడితే మీకు అంత మంచిది. కాబట్టి ఈ విధంగా తప్పకుండా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వారి నుండి మీరు దూరంగా జరిపేయండి. నూతనంగా పరిచయమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా అనుమానిస్తూ ఉంటాము, కానీ కొంచెం ఒక కన్నేసి అయితే ఉండండి. ఎందుకంటే ఎవరితోనైనా కానీ సన్నిహితంగా మెదలాలి, కానీ వాళ్ళకు ప్రతి విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం అనుకుని చిన్న చిన్న అయిపోతాము. అలాగే వారు ఆమె యొక్క మన చెప్పినటువంటి ప్రతి మాటను కూడా ఆసరాగా తీసుకొని మనల్ని కొంచెం తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.